అన్ని శాఖల నుంచి కూడా 30 కోట్ల వరకు మనం రాబట్టి. గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలి అంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు స్పష్టంగా సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి ముందే శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఇతర సమన్వయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మంచిగా ప్లానింగ్ చేస్తే ఫైనల్ ఈవెంట్ సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది, ఘాట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డిపిఆర్ లాగా అంటే మేము ఎస్టిమేట్ చేయగానే డిపిఆర్ అంటే కన్సల్టెంట్స్ ఉంటారు కంపల్సరీగా. ఏదైనా టైం లైన్ ఇస్తే దానికి స్టిక్ కరెక్ట్. if we see just go through one by one pipeline the water resources we can have that meeting also. So I think first question అదే వస్తుంది. He will ask directly HOD state level HODs like exactly whether వాళ్ళ లెవెల్ పై 6 districts combined plan is prepared or not. డిపార్ట్మెంట్స్ అయితే ఈ చీఫ్ ఇంజనీర్ ఆ ఏఎన్సీస్ కొట్టి చేయాలా అండ్ ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇదంతా క్లారిటీ లేకపోతే ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుంది. మనం ఆ బడ్జెట్ లేకుండా స్పెషల్ గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అంటే చేయలేము. అండ్ తర్వాత మనం డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్ లో రష్ హడావిడి అవుతుంది, శాంక్షన్ అవుతుంది డబ్బేమో, మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము. అండ్ అది ఆపోజిట్ గా హాఫ్ గా కంప్లీట్ చేస్తుంది అవుతుంది. అట్లా కాకుండా ఉండాలి అని